నమస్తే కిరణ్, నమస్తే ధర్మ, ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ ధీరజ్ గారు. సో చెప్పండి, అసలు ఏంటి మీ డ్రింకర్ సాయి హడావుడి ఏంటి అసలు? మీరేమనుకుంటున్నారు హడావుడి? మీరు ఫీల్ అయ్యారా హడావుడి కింద? హడావుడి అంటే కొంచెం కనబడింది. హడావుడి ఇన్ ద సెన్స్ బాగా హంగామాగా ఉంది కదా. అదే మీరు అనుకుంటే మాకు హ్యాపీ అలా. సో ఏంటి సాయి బాధ ఏంటి అసలు? డ్రింకర్ సాయి బాధ ఏంటి అసలు? డ్రింకర్ ఎందుకు అయ్యాడు సాయి? పాపం ఆడి సరిగ్గా వాళ్ళ పేరెంట్స్ లేరు పాపం ఆడికి. ఏం మాట్లాడుతున్నావు అసలు? కాదు, ఇప్పుడు క్యారెక్టర్ అంటే సాయి అనేవాడు డ్రింకర్ అంటే ఆడు ఎందుకు అయ్యాడు అసలు కాదు కదా మన కథ. అది సరే, ఓకే ఓకే. అమ్మ నాన్న లేరు అందుకే ఆడు అయ్యాడు, అసలు ఇది కాదు మన కథ. ఆడు డ్రింకర్, ఆడు కనబడతామే డ్రింకర్ అంతే. ఆడు సరే, అదేం లాజిక్ లేదు. సాయి అనేవాడు డ్రింకర్, అందుకే ఆడు డ్రింకర్ సాయి. ఆడికి పెద్ద పనే ఉండదు, పద్దాక మందు కొడతాం తిరగటం, అంతకుమించి ఆడి బ్రెయిన్లో కూడా ఏం ఆలోచనలు ఉండవు. ఒకవేళ ఆడికి ఏమన్నా ఆలోచన వస్తే పాపం ఈ డ్రింక్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అది డబ్బులు లేని వాళ్ళు కొనుక్కోలేరు కదా డ్రింక్. వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించడం తప్ప అంతకుమించి పెద్ద గొప్పగా గోల్స్ గురించి ఏమి ఉండవు. డ్రింక్ గురించి ఆలోచిస్తాడు. సాయికి ఎలా వస్తాయి డబ్బులు? సాయికి ఎలా వస్తాయి డబ్బులు? సాయికి వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ ఒకటి పెట్టారు, మనవాడు బాగానే సౌండ్, సో అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. సో అందుకే మనవాడికి ఏమి బరువు బాధ్యతలు ఏం లేవు, అట్లా మందు అవుతూ ఉంటాడు. ఆ టైంలోనే మనవాడికి ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి బాగి అనే అమ్మాయి ఏమో న్యాచురోపతి డాక్టరు, వంతెన సత్యనారాయణ ఫ్యాను, కంప్లీట్లీ ఆపోజిట్. మనవాడు చూస్తే పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడతాం, మందు కొడతాం, ఎక్కడ సిగ్గే ఉండదు మనవాడికి. ఎక్కడ పడితే అక్కడ అడిగి నచ్చినట్టు ఉంటాడు. ఆ పిల్లేమో అంత పద్ధతి, క్యూట్గా ఉంటాం, సాఫ్ట్ క్యారెక్టర్. ఆర్గానిక్ ఆల్కహాలిక్ అనమాట. ఆర్గానిక్ ఆల్కహాలిక్. ఆర్గానిక్ ఇది బాగుందండి, మీరు మంచి కొటేషన్ ఇచ్చారు. యాక్చువల్గా మేము వెజ్ అండ్ నాన్ వెజ్ లవ్ స్టోరీ అనుకున్నాం, ఆల్కహాలిక్ అండ్ ఆర్గానిక్ లవ్ స్టోరీ. ఓకే. సో అయితే ఈ ప్రమోషన్స్ వరకు కొంచెం ఫైన్, అంటే ఇది సోషల్ మీడియాలో మంచి హల్చల్ అవుతుంది, డైలాగ్స్ కానీ టీజర్స్ కానీ ఇవన్నీ ఓకే. అయితే ఈ థియేటర్కి ఆడియన్స్ తీసుకురావడంలో ఈ మీరు చేసిన ప్రమోషన్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు మీరు? అది యాక్చువల్గా అండి, ఇప్పుడు మనకి థియేటర్ జనాలు వస్తారని చెప్పడానికి ఒక కొలతలు కానీ ఏం లేవండి. వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు ఫస్ట్ మనం థియేటర్కి వచ్చేవాళ్ళు ఎవరో అనేది క్వశ్చన్ పెట్టుకుంటే కుర్రోళ్ళు. మార్నింగ్ షోకి మనం ఏ థియేటర్ కొంచెం చూసుకున్నా కుర్రోళ్ళే వస్తారు మార్నింగ్ షోకి. టాక్ స్ప్రెడ్ చేసేది కూడా కుర్రోళ్ళే. వాళ్ళలో జెన్యున్గా ఓపెన్ అయ్యేది ఎవరంటే మాస్. మన సినిమా కూడా మాస్ సినిమా యాక్చువల్గా. ఏంటంటే మనం ఏదో ఏ క్లాస్ సెంటర్లో ఆడాల్సిందో చేస్తాం కదా. మన ఏంటంటే బీసీ సెంటర్ సినిమా. మనది బీసీ సెంటర్ నచ్చింది అంటే ఏ క్లాస్ కూడా చూసేస్తారు ఆటోమేటిక్గా. కానీ మా టార్గెట్ ఫస్ట్ బీసీ సెంటర్స్. జనరల్గా ఇళ్లలో మధ్యతరగతి కుటుంబం ఉండే కుర్రోళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి, ఆ ఉద్దేశంతోనే మన క్యారెక్టర్ని తీసుకున్నాము. జనాలు వచ్చి చెప్పాను కదండి మీకు, కుర్రోళ్ళు మాస్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఎక్కిస్తే చాలు నా మార్నింగ్ షోస్ ఫుల్ అయిపోతాయి. అండ్ టీజర్ మేము అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాలో FBలో భయంకరమైన షేర్స్, 30,000 40,000 50,000 వ్యూస్ కూడా 6.4 మిలియన్ అలా. మాకు వేరే ఎవరెవరో మాకు పంపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అప్లోడ్ చేశారు, ఎవరు షేర్లు చేసుకున్నారో కూడా మాకు తెలియదు. భయంకరంగా వెళ్ళిపోయింది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. టూ మచ్ అగ్రెసివ్గా వెళ్ళిపోయింది. అంత అగ్రెసివ్గా వెళ్ళిద్దని నేను కూడా అంత ఊహించలే. ఆయన ఊహించారు యాక్చువల్గా, ఆయన నాకు చెప్పారు. కానీ నేను సర్లే మనసులో పెట్టుకున్నా, సర్లే కొత్త వాళ్ళని ఎందుకు చూస్తారు ఆయన అది చెప్తున్నారు. కానీ ఆ టీజర్లో రిలీజ్ చేసిన కంటెంట్ మరి అంతమందిని ఎంటర్టైన్ చేసింది. వాళ్ళు అన్ని షేర్లు చేసుకోవడానికి కారణం కూడా వాళ్ళకి నచ్చబట్టే కదా షేర్లు చేశారు, చేయరు కదా. భయంకరమైన షేర్స్ చేశారు అసలు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఓకే, వాళ్ళ టైం ఇస్తున్నారు మనకి. అంటే నచ్చిన వరకు ఫైన్. అంటే ఎక్కడన్నా కొంచెం బార్డర్ క్రాస్ అయ్యాం, అదేనండి, కొంచెం పరిమితులు ఎక్కడన్నా దాటాం అన్న ఇది ఎక్కడైనా అదండి. అది మీరు చెప్పింది కామెంట్ రూపంలో చాలామంది చెప్పారు మాకు, బార్డర్ క్రాస్ చేశారు అయ్యి అన్నారు. ఇప్పుడు నేను ఒకటే మాట మాట్లాడతాను, ఏంటంటే వాడు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఆ నోట్లోంచి నన్ను మాటలు వస్తే బార్డర్ క్రాస్ అయ్యాడు. నేను చెప్తున్నా పక్కాగా డ్రింకర్ సాయి అని చెప్తున్నా. ఆడి బిహేవియర్ చూపిస్తున్నాం ఫస్టే. ఆడు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఒక తాగుపోతాడు నోట్లోంచి నీతులు అయితే రావు కదండి, సూక్తులు రావు. అట్లానే మరి రోడ్డు మీద పెట్టేసే మాటలు కూడా నేను ఎక్కడ పెట్టలేదండి వాస్తవంగా మాట్లాడుకుంటే. ఇప్పుడు దాని గురించి ఆ డైలాగ్స్ గురించి మాట్లాడితే సినిమాలో మాట్లాడి ఇప్పుడు ఒక సంధ్య అనే క్యారెక్టర్ ఉంటుంది, ఆ అమ్మాయి బిహేవియర్ని బట్టి మాట్లాడతాడు. రేపు పొద్దున్న జనాలు ఏంటంటే కరెక్ట్గా మాట్లాడేవరా అంటారు. ఆ క్యారెక్టర్ తెలియదు కాబట్టి ఆడడానికి బూతులాగా అనిపిస్తుంది.
రేపు సినిమాలు చూసిన తర్వాత ఇంకా కాదు 4 సార్లు అని అంటారు అమ్మాయి బిహేవియర్ని బట్టి. సినిమాలో సంజయ్ అనే క్యారెక్టర్ అందరికి కూడా సంజయ్ లాగా అనిపిస్తేనే అది కూడా అప్పుడు ఇంకొకళ్ళు వెళ్ళి మన ఆడియన్స్ తరపున మాట్లాడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏమి లేకుండా ఈ టైప్ ఆఫ్ దానికి యాక్సెప్టెన్స్ బాగుంటుంది, ఎప్పుడు హైయర్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేబీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సినిమా చూస్తూ ఆడియన్స్ హీరోయిన్ డైరెక్ట్గా తిడుతున్నారు. సో దానికి ఈవెన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా చాలా హర్ట్ అయ్యి, లేదు మా ఇంటెన్షన్ అది కాదు బట్ ఆడియన్స్ అలా అర్థం చేసుకున్నారు దాన్ని అని చెప్పేసి వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యారు. బట్ మీరు అసలు చూపించడమే అంటే ఎంత ఫన్ అనుకున్నా ఎంత కామెడీ అనుకున్నా కూడా కొంచెం ఆ డిగ్రేడింగ్ స్థాయికి వెళ్ళి కాదండి. మనం ఇప్పుడు మాక్సిమం అందరు యూత్ మాట్లాడుకునే భాషలు నిజం చెప్పాలంటే కాదు అనట్లా. ఇప్పుడు అదే భాష అంత న్యాచురల్గా ఉండాలి, అంత రాగా ఉండాలి, మనం ఓపెన్గా చూపించాలి, ఆ క్యారెక్టర్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఓపెన్గా చూపించాలని ఆయన అనుకున్నారు, అందుకే అది అలా ఉంది. అంతేగాని ఈ బూత్ పెడితే వాడు ఎంటర్టైన్ అవుతాడని చెప్పి బూత్ పెడతాం, అది అసలు ఒక్క సీన్లో కూడా ఎక్కడ అనిపించదు. సినిమాలు అసలు ఎప్పుడు యాక్సెప్ట్ అవ్వండి, జనాలు యాక్సెప్ట్ చేయరు. వీడు బూత్ నమ్ముకున్నారంటే సినిమా అవ్వదు. అది ఇప్పుడు నా సినిమాలు నేను చెప్పే కదండి ఓపెన్గానే మీకు, నాకు ఈ ఆడియన్స్ నాకు కావాలి, మార్నింగ్ షో నాకు ఫుల్స్ అవ్వాలి, ఆ టాక్ బయట స్ప్రెడ్ అవ్వాలి అంటే నేను టేజర్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, వాళ్ళకి నచ్చే విధంగా చేయాలి. నేను ఫ్యామిలీస్కి నచ్చాలంటే ఎవరు రాడండి, అన్యాయం అయిపోతాం మేము. నా సినిమాలో ఉన్న కంటెంట్లోంచి అక్కడక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను. కుర్రోళ్ళకి మా బ్యాచ్ వాళ్ళకి నచ్చితే సరిపోద్ది. వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళే చెప్పేస్తారు. అప్పుడు అందరూ వస్తారు హ్యాపీగా. అప్పుడు సినిమా చూసేవాడికి అరే టీజర్ చూస్తే అన్నీ ఉన్నాయి, సినిమాలో పెద్దగా అనిపించలేదే, మంచి సినిమా క్లీన్గా ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది మా నమ్మకం. ఓకే, అట్లని నేను మరీ ఘోరంగా అయితే పెట్టలేదు. నేను అనుకుంటున్నానండి పొద్దున్న ఘోరం అని నేను అనట్లేదు, కాకపోతే కొంచెం డిగ్రేడింగ్ లెవెల్లో ఉన్నదైతే వాస్తవం. అది ట్రైలర్ అలా అనిపించలేదు, బట్ టీజర్ లో రిలీజ్ చేసిన కంటెంట్ అటెన్షన్ గ్రాబింగ్ కోసం అనేది కొంచెం ఎక్కువ జరిగింది. ఇది జరగాలండి, జరగకపోతే ఎవరు రారు. ఇప్పుడు మీరు ఎలా రప్పిస్తారని నన్ను అడిగారు, ఎలా రప్పించాలి, మనకి అటెన్షన్ గ్రాబింగ్ జరగాలి కదా. ఇప్పుడు కొత్త హీరో, కొత్త డైరెక్టర్, ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు, బ్యానర్ కొత్తది. అసలు మన మొఖాలు చూడాలంటే మనం ఏదో ఇదిరా బాబు డిస్కషన్ జరగాలి కదా, మంచి చెడు అనేది ఏదో ఒకటి. ఇప్పుడు మీరు చెప్తున్నారు, దీనికి కూడా హ్యాపీ మేము, ఎందుకంటే ఒక డిస్కషన్ జరుగుతుంది అక్కడ. డ్రింకర్స్ అయిన వాడి గురించి ఒక డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, అది మంచో చెడు. అదే ప్లాట్ఫామ్లో వెళ్ళే ఉన్నాయి. కాకపోతే నేను మన 4-5 సందర్భాలు చెప్పిన విషయం అవ్వచ్చు, ఇప్పుడు చెప్తున్న విషయం అవ్వచ్చు, సూపర్ సినిమా తీశారు రావడం కానీ అంటారు 100%. లేదంటే మీరు నా తర్వాత కనిపిస్తారు, ఈ పులిహార్ డైరెక్టర్ ఇది చెప్పేది పచ్చి అబద్ధాలు మీరు నన్ను అంటారు. అవన్నీ సిద్ధపడని చెప్తారు అంత కాన్ఫిడెంట్గా, డెఫినెట్గా. ఎందుకంటే నేను నిజాయితీగా పనిచేసాం మంచి కాన్సెప్ట్ మీద, అందరూ అలాగే కష్టపడ్డాం. ఆ గ్యారంటీ, ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాను. ఓకే, మీకు ఇది కరెక్ట్ లాంచ్ ప్యాడ్ అనుకున్నారా మీరు ఈ స్టోరీ డిస్కషన్స్లో? 100% అనుకున్నా, డౌట్ లేకుండా. అసలు నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యా. ఇప్పుడు ఏ యాక్టర్ కన్నా ఏముంటుందండి, వాళ్ళలో ఉన్న టాలెంట్ అందరు చూడాలని అనుకుంటాడు, కానీ దానికి తగ్గ క్యారెక్టర్ పడాలి, దానికి తగ్గ డైరెక్టర్ రావాలి. అవన్నీ జరిగినాయి నాకు ఈ మూవీతో. నాకు ఇది మంచి ఫౌండేషన్ డెఫినెట్గా, ఇది డౌటే లేదు దాంట్లో. నేను చాలా స్ట్రాంగ్గా నేను నమ్ముతున్నా, జరిగింది కూడా నేను అనుకుంటున్నాను. ఒకటండి, హీరోకి లాంచ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనం జనరల్గా అనుకునే హీరోలు డ్యాన్సులు రావాలంటారు, ఫస్ట్ ఫైట్స్ బాగా చేయాలంటారు. నేను అసలు ఈ 2 పక్కనతో చేస్తానండి. ఒక హీరో అవ్వాలి అంటే, మంచి సాలిడ్ హీరోగా ఈ దగ్గర విషయం ఉండాలంటే వాళ్ళలో ఆ 2 తప్ప మీరు మనం అనుకున్నది ఈ కాడితే ఎగురుకుంటూ పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి 4-5 బంపులు వేసి అవి అసలు నేను ఆ హీరోలో చూడండి. డ్యాన్సులు కూడా చూడండి. రియల్గా చూసేదంటే వాడు ఎదుటి నేర్పించగలడా, అంటే ఆడి యాక్టింగ్తో నన్ను నేర్పించగలడా, వాడి మాటలతో నన్ను నవ్వించగలడా, అట్లాగే వాడి బిహేవియర్తో నన్ను భయపెట్టగలడా. మనకు మెయిన్ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి భయపెట్టడం, 2 ఏడిపించటం, నవ్వించటం, ప్లస్ సంథింగ్ ఇంకో 2-3 ఐటమ్స్. ఆ ఎలిమెంట్స్లో ఆడు పర్ఫెక్ట్గా యాక్ట్ చేశాడంటే అదే నేను కోరుకుంటా. ఈ సూపర్ హీరో ఇంకాడు నా దృష్టిలో. కొట్టటాలు గిట్టటాలు పెద్ద హీరోలు సెట్ వర్కౌట్ అవుతాయి. కొత్తగా లాంచ్ అయ్యేవాడికిను మినిమం రేంజ్ హీరోలకి అసలు 100%. మనం అనుకోమండి, థియేటర్కి వెళ్తాము, కొత్తగా లాంచ్ అయ్యేవాడు 10 మందిని పడేసి కొడుతుంటే పక్కన నవ్వుకుంటామంటాం. అసలు ఆడి పర్సనాలిటీ ఏంటి అంతే కదండి. క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసాడు ఆడియను. ఆ సీన్ చూడగానే క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చాడు. నేనేమంటానంటే క్యారెక్టర్లోనే ఉండాలి ఈ ఆడియన్. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు ఆడు చేస్తున్నాడు, వాడితో ట్రావెల్ అయిపోతున్నాడు. అలా మనోడితో ఏంటంటే నేను ఆ 5 ఎలిమెంట్స్ కొట్టడం కూడా ఉంది. కాకపోతే ఏం చేస్తాం, మనం పక్కన ఉన్నది ఏదైనా వెతుక్కుంటాం. ఇప్పుడు ఒకటండి, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మన సినిమాలోది ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. సీరియస్గా మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి ఎటు చూసి పారిపోతూ ఉంటుంది. ఎవడనైతే ఏం చేస్తాడండి మామూలుగా,
పారిపోతూ ఉంటుంది, ఎమ్మడ పడతాడు. కానీ ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంటే ఆ కింద ఒక రాయి ఉంటుంది, రాయి ఏదా రాకపోతే బుర్ర పగలు దొబ్బుతుందా, మళ్ళీ అక్కడ బూత్ ఎత్తుకోకూడదు. మనం పోయిన రేడు బుర్ర పగలు దొబ్బుతానన్నాడు. ఇంక కాదు, నువ్వు కదిలావా బుర్ర పగలు కొడుతుందా, దాన్ని రాయి కింద పడేస్తే అమ్మాయి దగ్గరికి వస్తే మాడతాడు మన డిస్కషన్. అది మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? అసలు మేము ఈ సీన్ షూట్ జరిగేటప్పుడు చుట్టూతో ఒక 200 మెంబర్స్ దాకా ఉన్నారు. ఆ సీన్ జరుగుతున్నప్పుడే అందరూ తెగ నవ్వేసుకుంటున్నారు ఈ పర్టికులర్ ఈ డైలాగ్. అప్పుడు మామూలుగా కాదు, అందరు నవ్వుకుంటాను ఉన్నారు. నాకు ఎలా ఉంటుందంటేనండి, అమ్మాయి పారిపోయింది, కట్ చేస్తే అమ్మాయి రుప్పు తప్పు పెరుగుతుంటే షాక్ రియాక్షన్ వస్తే ఎదురుగా హీరో అంటాడు, నువ్వు ఎట్టలేదు నేను ఉంటాను నీకు ఎదురుగా అని. అదే అంటే డైరెక్ట్ పర్స్పెక్టివ్ అనేది ఉంటుంది. జనరల్గా మీరు చెప్పిన సేమ్ సీక్వెన్స్ కి ఇప్పుడు జులైలో కూడా ఒక సీన్ ఉంటుంది, ఇలియాన్ అటు ఇటు ఊగుతుంటే నువ్వు అంటే ఆగా అని చెప్పేసి గుమ్మడికాయ చేతిలో పెడతాడు. అల్లు అర్జున్ గుమ్మడి పండు చేతిలో పెట్టి ఆగి బరువుకి అయితే సేపు నిల్చుంటాను. ఆయన కన్సీవ్ చేసిన విధానం అది మీరు కన్సీవ్ చేసిన. అవునవునవును. మనం మాక్సిమం ఎక్కువ సినిమాలు ఏంటంటే అది అమ్మాయి బక్కగా ఉంటుంది కాబట్టి గాలికి అదే అట్లా ఆయన చేశాడు. మనం ఏంటంటే చేస్తా ఆల్రెడీ అర్థమైపోయింది నాకు. చెప్తున్నా అంటే డైరెక్ట్ పర్స్పెక్టివ్ అనేది నువ్వే పెద్ద ఫోటో కాదు, నీకంటే ముందు వాడు చేశాడని చెప్పేశాడు. కాదు కాదు అది చాలా నీట్గా ఆ స్టైల్ ఏమో నీట్గా ఉంది, మీదేమో చాలా వైల్డ్గా ఇండైరెక్ట్ గా. అట్లా డైరెక్ట్ పర్స్పెక్టివ్ అనేది ఫైన్ అండి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ కొంచెం మాస్ ఎలివేషన్ తీసుకోవచ్చు, ఇంకో డైరెక్టర్ క్లాస్ ఎలివేషన్ తీసుకోవచ్చు. సో డైరెక్ట్ ఒక ఆడియన్స్ని జనాలు అంటే ఆడియన్స్ని థియేటర్లో తీసుకురావడానికి ఎలాంటి పందా పాటిస్తున్నారనేది సెకండరీ. బట్ థియేటర్లోకి వచ్చిన ఆడియన్స్ని 2.5 గంటలు, ఇప్పుడు మీరు టీజర్లు ట్రైలర్లు చూసినంత మంది జనాలు థియేటర్లకు ఆఫీస్ రాకపోవచ్చు. ఇప్పుడు 6 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, 6 మిలియన్ మెంబర్స్ మన థియేటర్లో రాకపోవచ్చు. సో ఆ 6 మిలియన్ మెంబర్స్ ఎప్పుడు వస్తారంటే కంటెంట్ బాగుంది, కంటెంట్ బాగుంది, ఈ సినిమాలో ఈ బూతులు లేదంటే ఈ టైప్ ఆఫ్ కొంచెం డిగ్రేడ్ కాకుండా ఎమోషనల్ కంటెంట్ బాగుంది, ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, లేదంటే హీరో బాగా పెర్ఫామ్ చేశాడు, ఇలాంటివి ఎలివేట్ అయినప్పుడు వస్తారు. మీరు అనుకున్న ఈ ట్రైలర్ వ్యూస్కి అవును సమానంగా జనాలు థియేటర్లకి వచ్చే అవకాశం. సో ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ సినిమాలో అయ్యి ఉన్నాయి, అదర్ దెన్ మీరు ప్రమోట్ చేసిన కంటెంట్ కాకుండా సినిమాలో. ఇప్పుడు మనం ప్రమోట్ చేసింది అసలు సినిమాలో పెద్దగా ఎక్కడ కనిపించదండి మనకి. ఇప్పుడు మీరు చెప్పినవి అన్ని సినిమా మొత్తం మీరు చెప్పినవే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది మనకి? ఒక తాగుబోతాడు ఒక డాక్టర్ లవ్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఈ లాంగ్వేజ్కి ఆ అమ్మాయి లాంగ్వేజ్కి పూర్తి డిఫరెన్స్, అంతే కదా? ఇప్పుడు ఆ అమ్మాయి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఈ మనోడేమో చక్క మొక్క కక్క తింటే ముందు కొడతానంటే ఆ అమ్మాయి ఎత్తడానికి మొలకొచ్చి వెతుక్కుంటూ ఉంటుంది ఆ అమ్మాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కనపడినప్పుడు ఈడేం మాట్లాడతాడో ఆ అమ్మాయి ప్రశ్నకి ఈ మనోడు ఇప్పుడు సింపుల్ ఒక డైలాగ్ ఉంటుంది మన దాంట్లో ఏంటంటే, నాది అందరిలాంటి ప్రేమ కాదు అంటాడు. ట్రైలర్లో కూడా ఉంది. ఈ అమ్మాయి అందరిలాంటి ప్రేమ అన్నాడు ఏంటి, అందరిలాంటి ప్రేమ అంటే ఏంటి అనగానే, అందరిలాంటి ప్రేమ అంటే గాలిపట్టు అనుకున్న దారం లాంటిది, దారం అయిపోయింది అనుకో వదిలేస్తారు, కానీ నా ప్రేమ తోకలాంటిది, ఎప్పుడు అడ్డుపెట్టుకొని ఉంటుంది, ఎటు వదిలేసిన అడ్డుపెట్టుకొని ఉంటుంది కదా అనగానే ఆ అమ్మాయి షాక్. ఇదేం కంపారిజన్ రా బాబు, ప్రపంచంలో ఎవడు కంపేర్ చేయడం అన్నట్టు. ఇప్పుడు హైలో చెప్పేగానే మనవాడు ఆ అమ్మాయి కూడా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేయచ్చు యాక్చువల్గా. కానీ ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం అంటే భయం, తాగిపోతాడు అన్నారంటే దేని పెట్టి బుర్ర పగలు దొబ్బుతాడో, ఈయన ఇలా కాదు, మనం కొంచెం జాగ్రత్తగా ఈ నుంచి స్కిప్ అవ్వాలి. అలాంటి ఎలిమెంట్స్ సరదాగా ఉండే ఏంటంటే అంతే కదండి. తాగుబోతాడు వచ్చి ఐ లవ్ యూ అనేసరికి నువ్వంటే నాకు ఇష్టం లేదంటే రియాక్షన్ వేరుకుంటుంది అక్కడ. ఈయన జాగ్రత్తగా స్కిప్ చేయాలి, దీన్ని ఇప్పటికిప్పుడు చెప్పేస్తే ప్రాబ్లం అవుద్దని ఆ అమ్మాయి అనుకుంటే, ఈ క్యారెక్టర్ ఏమనుకోవాలి, అరే నేనంటే ఇష్టం లేకపోతే ఇష్టం అని చెప్పేసేది కదా, తర్వాత చెప్తానంటే అయినా మనం ఐ లవ్ చెప్పగానే వెంటనే చెప్పేస్తే క్యారెక్టర్ అయిపోద్ది, క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది అని ఇతను అనుకోవచ్చు కదా. ఇటువంటి మిస్అండర్స్టాండింగ్ గేమ్స్ ఉంటాయి సినిమాలో. అవి ఏంటంటే మనకి ఇప్పుడు చెప్పుద్ది, అది ఈడేమో పెరిగిపోతున్నాడు లవ్లో, అది ఇప్పుడు చెప్పుద్ది, డ్రామాలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్య, ఆ ఇంటెన్షన్ అనేది సినిమా ఉంటుంది మనకి, నో డౌట్ అందులో. దానిలో ఏంటంటే సరదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనకి టీజర్లో చూపించిన చిన్న చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ అలాంటివి ఉంటాయి తప్ప ఆ ఫ్లో మొత్తం ఆ కథలోనే ఉంటుంది మనకి. ఓకే. సో మీకు ఈ క్యారెక్టరైజేషన్ చెప్పిన తర్వాత మీరు దీనికి వర్క్ చేసింది ఏంటంటే తీసుకున్న రిఫరెన్స్ పాయింట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అలాగే స్పెసిఫిక్గా ఇంత ప్రీవియస్ మూవీస్ కానీ, లేదంటే మీరు ఒక సీన్లో యాక్ట్ చేసే ముందు ఏమైనా రిఫరెన్స్ పాయింట్స్ కానీ తీసుకున్నారా? నేను ఇన్డెప్త్గా రియలిస్టిక్ క్యారెక్టర్స్నే నేను తీసుకున్నాను ఇన్స్టెంట్ రీసెర్చ్ కింద. వెయిట్లని నేను తీసుకోలేదు. మేము కలిసి బెల్ట్ షాపులకి వెళ్ళాం, మేము కలిసి మాస్ ఏరియాలకి వెళ్ళాం, తాగుబోతులు రకరకాల తాగుబోతులు అందరినీ చూసాం. మనోడు ఫస్ట్ పెగ్కి ఎట్లా బిహేవ్ చేస్తాడు, రెండో పెగ్కి ఎలా బిహేవ్ చేస్తాడు, 5 పెగ్గులు వేస్తే ఎలా బిహేవ్ చేస్తాడో చూసాం. అవన్నీ చూసి వాళ్ళలో ఇప్పుడు బేసిక్గా ఎవరైనా
ఈ ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప ఆర్టిస్ట్ అయినా మీరు అబ్జర్వ్ చేస్తే బాగా బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అందరిని అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వేషన్ ఇస్ ద మెయిన్ థింగ్ యాక్చువల్గా చేసేది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అందరు ఇలా కూర్చున్నారు, మనం ఎవరిని చూస్తాం? వీళ్ళనే చూస్తాం. అట్లా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడు తాగుబోతుల్లో కూడా 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఒకటి బిహేవియర్ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది మనల్ని. అలాంటి వాళ్ళని యాక్టర్స్ తీసుకుంటారు, వాళ్ళని బ్రెయిన్లో పెట్టుకుని ఉంటారు. మనకి ఎప్పుడైనా ఫర్ సపోజ్ ఐఏఎస్ క్యారెక్టరే వచ్చింది, ఐఏఎస్ క్యారెక్టర్ వచ్చినా కానీ ఐఏఎస్ని చాలామంది చూసినప్పుడు ఒకడు ఖచ్చితంగా యూనిక్గా ఉంటాడు, వాడిది పెట్టుకుంటారు, కామన్గా ఉండేది పెట్టుకోరు. ఎందుకంటే అది ఎంటర్టైన్ చేయగలదు. ఆడియన్స్ డిఫరెంట్గా ఉంటేనే చూస్తాడు, యూనిక్గా ఉంటేనే చూస్తాడు, కామన్గా ఉంటే చూడడు. అట్ ది సేమ్ టైం అది రియలిస్టిక్గా ఉండాలి. సార్ చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ బుర్రలో పెట్టుకుని అలా యూనిక్గా ఏదైతే కనపడుద్ది అని నేను ఫీల్ అయిన ఆయన కొన్ని చేసి చూపిస్తారు, ఇట్లా చేద్దామని. నేను ఇదే చేద్దాం అనేవాడిని, లేదు ఇంక వేరే అని చేద్దాం, లేదు ఇదే చేద్దామని. నాకు అసలు ఫ్రెష్గా అనిపించేవి, కొన్ని చేసి చూపించేవాళ్ళు. స్టార్టింగ్లో కూడా మందు చూడంగానే వాడి రియాక్షన్ ఉండేది. అయితే ఆ రోజు సార్ చూపించారు, నేను చేయలే ఫస్ట్. అయితే ఏం కాదు బాగుంది ఇది అన్నారు. లేదు సార్ మీరు చేసింది మామూలుగా లేదు, మనం పక్క వెళ్దాం. మేము పక్క వెళ్తాం, పద్దాక సీన్ ముందు ఖచ్చితంగా పక్క వెళ్తాం. మరి ముఖ్యం ఇంటర్వెల్ సీన్ అప్పుడైతే ఇద్దరం బండి వేసుకున్న మూలకి వెళ్ళిపోయి ఇద్దరం మంచిగా వేసేసి, నాకేం అలవాటు లేదు, ఈ సీన్కి మాత్రం కంపల్సరీ భయం వేసింది సార్, నేను వార్న్ చేసుకుంటాను. అక్కడ నాకు మీరు చెప్పే డైలాగులు అర్థం 9 పేజీలు డైలాగులు ఉన్నాయి, ఏమన్నా నేను చేస్తాను లేదంటే ఏం కాదు నేను ఉంటాగా, రేపు నేను కూడా దాస్తా అని చెప్పి ఆయనకి అలవాటు లేదు. వెళ్ళి వేసి వచ్చాం. సీన్ మామూలుగా రాలా. ఇంటర్వెల్ సీన్ అసలు హైలైట్ సీన్, అసలు ఇంటర్వెల్ సీన్ చాలా హైలైట్, క్లైమాక్స్ కూడా చాలా హైలైట్ సీన్. సో అట్లా సారీ మనం ఫస్ట్ ఆయన ఒకటి చూపించారు, నేను ఇదే చేస్తా అని చెప్పి కూర్చున్నా, సరే చేద్దాం అని చెప్పి చేసాం. సో కొన్ని అట్లాంటివి నాకు ఫ్రెష్గాను, నేను ఒక ఆడియన్గానే చూస్తాను మ్యాక్సిమం. చిన్నప్పటి నుంచి బాగా సినిమా డిఫరెంట్గా చేసినవి బాగా గుర్తుంటాయి ఎప్పుడైనా ఏదైనా కానీ. ఫర్ సపోజ్ రెబల్లో ప్రభాస్ గారు వాక్ ఉంటుంది, అది ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. మొన్న బాహుబలిలో కత్తి నరికేసే ముందు వాక్ ఉంటుంది, ఇప్పటికీ మాట్లాడుకుంటాం. అన్నీ యూనిక్గా ఉంటేనే అవన్నీ అట్లా చాలా సంవత్సరాలు. ఎందుకంటే ముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదంటే ఏమైనా చేశారా? లేదంటే నేను ఒక మూవీ చేశాను, దాంట్లో రోల్ కొంచెం తక్కువే ఉంటుంది. సింధూరం అని ఒక మూవీ చేశాను అంతే. సత్యానంద్ గారు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నేను ట్రైన్ అయ్యానండి. మన టెక్నిక్స్ అన్నీ అక్కడే నేర్చుకున్నా. ఇవన్నీ నేను చెప్పేది ఇవన్నీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా అన్నీ కూడా ఆయన దగ్గరే నేను ట్రైన్ అయ్యాను. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మా ఫాదర్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫార్మర్ అండి. నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ కొంచెం స్టడీస్ దాని మీదే పుష్ చేసేవాళ్ళు, కానీ నా మనసంతా డ్యాన్స్లు నాటకాలు వీటి మీద ఉండేది. కంపల్సరీ వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్లు వేస్తూనే ఉండేవాడిని. మా ఫాదర్ ఏంటంటే ఆయన ఫాదర్స్ ఎక్కువ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మదర్స్ ఏమో మా అబ్బాయి ఏం చేస్తున్నాడు ఉంటుంది. మా మమ్మీ బాగానే పంపించేది అన్నిటికి. మా తాతగారు ఉండేవాళ్ళు, ఆయనే వేసేవాళ్ళు పేపర్లో నేను డ్యాన్స్ వేస్తే. సో అట్లా వెళ్తా ఉంది. ఒకసారి నాకు ఒక అంకుల్ చెప్పారు, నువ్వు అవ్వచ్చు కదా అది ఇదని. మా ఫాదర్ కూడా పెళ్లి కాకముందు డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ చేశారంట. చేశాక తర్వాత మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళారు. యాక్చువల్గా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే బాగా సంపాదించారు, పాలిటిక్స్కి వెళ్ళి మొత్తం బిస్కెట్ అయిపోయింది. కానీ అప్పుడు యాక్చువల్గా బాగానే ఉండేది. ఏం చేశారు డిస్ట్రిబ్యూషన్? చాలా మూవీస్ చేశారండి, పాత మూవీస్ దగ్గర 1000 మూవీస్ చేశారంట. కృష్ణ సోమరావు సినిమాలు ప్రొడ్యూసింగ్, దొంగోడు వచ్చాడు, పుణ్య దంపతులు అని సోమరాజునికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అండ్ మా తాతగారు థియేటర్ ఓనర్. ఆయన హనుమాన్ జంక్షన్లోనే థియేటర్, ఆయన థియేటర్ ఎస్టాబ్లిష్ చేశారు. సో మరి ఏమో ఉంది జీన్ లోపల, కానీ మాకు అది మా థియేటర్ నాకు తెలీదు. ఆయన సినిమాలు చేశారు నాకు తెలియదు, మమ్మల్ని దూరంగానే పెంచారు, మరి ఎందుకు పెంచారో మాకు తెలియదు. అట్లా తర్వాత కొంచెం పెద్దయ్యాక మాత్రం మళ్ళీ అడిగితే నువ్వు చదువుకో అన్నారు. చదువు అయిపోయింది. దాని అర్థం అంటే నువ్వు ఎక్కడే ఉండి కష్టపడద్దు అన్నారు. అక్కడే ఆయన దగ్గర ఉంటే అసలు చచ్చిపోతున్నట్టు అనిపించేది. ఏంట్రా మనం ఇంకా చచ్చిపోయే ముందు మనం ఏమనుకుంటాం, మనం కావాల్సింది చేసుకోలేకపోతే ఇంక దేనికి లైఫ్ అని అనిపించి నేను సిన్సియర్గా ఒకటి అనుకున్నా, అయ్యేంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటా, ఆపొద్దు ఈ ప్రయత్నం మాత్రం, లేదంటే ఇంకా మనం బతికి వేస్ట్ అని నాకు అనిపించింది. అనిపించి నేను వెళ్తానని చెప్పాను. సో
అలా సత్యనంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. అక్కడి నుంచి దాని తర్వాత ఈ మూవీస్ వచ్చినాయి. ఓకే. సో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు టీజర్ ప్రమోషన్ కంటెంట్ చూసి వాళ్ళంతా షాక్ అయ్యి ఉండరు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఎన్ని ఉన్నాయి కాబట్టి. అవును, మామూలుగా అయితే ఎవరన్నా ఇంటర్ అయింది అని చెప్పేసి అనేవారు ఏమో. అంటే కష్టం, చూడటం కష్టం అది ఇది అన్నవాళ్ళు. మా ఫాదర్ ఈ సినిమా అందరికి రీచ్ అయ్యేలాగా ఉంది, అందరూ చూస్తారు, నీకు మంచి పేరు వచ్చింది, డిస్ట్రిబ్యూటర్లకే డెఫినెట్ గా నీకు మంచి పేరు వస్తుంది అనే దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఆ ఒక్క టీజర్తో. ఓకే. మా ఫ్రెండ్స్ కూడా, మా బ్యాచ్మేట్స్ ఉంటారుగా, అరే మామ మేము చాలా కష్టపడుతున్నాం రా, నువ్వేంట్రా ఒక డైలాగ్తో ఫేమస్ అయిపోయావు, ప్యాంట్ కింద మేము ఇన్ని ఫైట్లు చేస్తున్నాం రా మామ, మా సినిమాలు ఇంకా అంటే కొత్త హీరోస్ మా ఫ్రెండ్స్ ఇంకా రిలీజ్ కూడా అవ్వట్లేదు, మేము ఎంత కష్టపడుతుంటే అవ్వట్లేదు, నువ్వు ప్యాంట్ అండర్వేర్ లాక్కుని నేనని ఒక్క దెబ్బతో ఫేమస్ అయిపోయింది. నేను ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు కదా, అంతే కదా సార్, మనం ఏం చేసాం, సరే నువ్వు ఊరుకున్నా. సో అట్లా ఉందన్నమాట టీజర్ తర్వాత. ఓకే. సో ఈ పోస్ట్ రిలీజ్ తర్వాత ఎలాంటి రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోస్ట్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి ఎలాంటి రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే అసలు ఇప్పుడు చాలా మూవీస్ పెద్ద హీరోస్ కానీ ఎవరైనా కానీ సినిమా బాగుందని నమ్మి హిట్ అయ్యే చేస్తారు, దాని తర్వాత వచ్చేది ఎట్లయినా రిసీవ్ చేసుకోవాలి. నాకైతే అందుకని నేనేం చేశానంటే టెస్ట్ చేసుకున్నా, ఏమొచ్చుద్ది ఏంటో ముందు ఒక షో వేద్దాం సార్ అన్న. సరే వేద్దాం సార్, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నా కాబట్టి నేను ఈ స్టోరీ నేను ఎంచుకుంది. అందరూ షో వేసాం, ఫ్యామిలీ వాళ్ళు చూడరేమో అనుకున్నా. అసలు నేను అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అదే, ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చి సాయి అమ్మ బాగా చేసాం అమ్మ, సాయి అంటున్నారు ఏంట్రా బాబు అనుకున్నా. కన్నీళ్ళు పెట్టుకొని మాకు తెలిసిపోద్ది కదండి, ఇప్పుడు వచ్చేవాళ్ళు జెన్యున్గా మాట్లాడుతున్నారు, అసలు ఉండి మాట్లాడే ఛాన్స్ కూడా ఎవరు బాగుందమ్మా వెళ్ళిపోతారు. కానీ ఒక గంట వెయిట్ చేసి మన వాళ్ళ కోసం ఆ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కళ్ళని నీళ్ళు పెట్టుకుని బాగా చేసే సాయి అందరూ ఇంటర్వెల్ తర్వాత మామూలుగా నాటు అన్నా అంటే ఓకే ఓకే థ్యాంక్ యూ ఇట్లా మాట్లాడారు. వాళ్ళు అసలు అలా మాట్లాడారు. మాకు వాళ్ళు ఎవరికో నాకు తెలియదు, నేను ఎవరు వాళ్ళకి తెలియదు. బాబు కొంచెం సినిమా ఉంది, కొత్త సినిమా అంటే వచ్చారు చాలామంది తీసుకుని వచ్చారు. ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళని పిలిచాం, మన ఇండస్ట్రీ వాళ్ళని, మన టెక్నీషియన్, మన పులిహార రుద్దేస్తారు, తెలుసు మాకు కలిపేస్తారు కదా, మన వాళ్ళు అప్పుడొద్దు, అందరూ బయట వాళ్ళు ఉండాలి. ప్రొడ్యూసర్ తరపు చుట్టాలు కానీ ఇప్పుడు అట్లాగే బయట వాళ్ళు పర్సన్స్, బయట వ్యక్తుల ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అట్లా సినిమా ఏదేస్తున్నారంట, ప్రసాద్ కొత్త సినిమా అంటే అలాంటారా, ఆ విధంగా రప్పించాం మనం. ఎందుకంటే మన ఇండస్ట్రీ వాళ్ళని, మన టెక్నీషియన్ని, మన ఆర్టిస్టులని ఎవరిని అలో చేయాలి. అసలు వేసి చూసుకుందాం, ఏమన్నా చేంజెస్ ఉంటే మన చేతిలో ఉండదు సినిమా, ఇంకా చేసుకోవచ్చు. ప్రొడ్యూసర్స్ కూడా బంగారాలు ఏం కావాలో చేసుకోవచ్చు, సినిమా మాత్రం అల్టిమేట్ హిట్ కావాలంటే అలా అనేది అదే. అలాంటి ప్రొడ్యూసర్స్ మనకి మాసాల దగ్గర నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చిందండి. ఎక్కువ చెప్పారు, అంటే వాళ్ళ రియాక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. అయితే కిరణ్, మీరు అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన కెరీర్ ఏం కాదు, ఫస్ట్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక సినిమా జర్నలిస్ట్గా వర్క్ చేశారు, ఇలా వచ్చారు ఒక డైరెక్టర్గా. ఇప్పుడు అంటే ఒక జర్నీ మీది ప్రాపర్గా పరిచయాలు పెంచుకొని తర్వాత కథలు రాసుకొని వీళ్ళందరితో, మారుతి గారితో వీళ్ళందరితో వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చారు. సో ఇక్కడ ఇప్పుడు ఒక దర్శకుడిగా మీ పేరు ఫిల్మ్ బై కిరణ్ తిరుమల శెట్టి పడిన తర్వాత, సో ఫ్యూచర్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఒకే జానర్ ఫిల్మ్ తీసుకుంటూ వెళ్తే కనుక, అంటే ఇప్పుడు డ్రింకర్ సాయి తీశారు కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా ఈ టైప్ ఫార్మాట్లో తీస్తే కనుక డైరెక్టర్గా యూ కాంట్ మేక్ యువర్ మార్క్. అలా చెప్పచ్చా? చెప్పు. ఇప్పుడు ఏ ఫిలిం బై కిరణ్ తిరుమల శెట్టి అని ఫస్ట్లో వేసుకోవాలి అయినా సినిమా చూసిన తర్వాత అది చూడండి ఎంత తెలివైన వాళ్ళు. ఏంటి సార్ ఇప్పుడు అందరు వేసుకుంటున్నారుగా అంటే, నాకు పర్లేదు ఏం కాదు అది అన్నారు. సినిమా చూసాక మాత్రం ఎక్స్ట్రా మనం ఇదేంట రాజమౌళి లాగా, ఇదంతా పూరి జగన్నాథ్ లాగా అనుకుంటారు అని చెప్పారు. వద్దు, కింద వేసుకుంటానని చెప్పిన సినిమా చూసిన తర్వాత నేను తక్కువగా చేయలేదు, నేను బాగా చేశాను, గట్టిగా చేశారని చెప్పి పైకి వెళ్ళింది అంతే. అది మన నెక్స్ట్. అయితే ఏంటంటే ఇప్పుడు ఒకటండి, నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్లు ఎవరంటే, బాగా నేను ఎక్కువ ఇష్టపడే డైరెక్టర్ శంకర్ గారి సినిమాలు ఇష్టం. మన జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు. ఇప్పుడు వస్తే సినిమాలు పక్కన పెట్టండి, నాకు అసలు ఎంత బాగుంటాయండి. అసలు లైన్ కమర్షియల్గా ఒక పక్క సీరియస్నెస్ అనేది హంట్ చేస్తానే, కమర్షియల్గా ఎంత బాగుంటాయి సినిమాలు. నాకు పిచ్చగా ఇష్టం అండి శంకర్ గారు అంటే. అట్లా ఆయన చెప్పే విధంగా కమర్షియల్ ఎలిమెంట్లో ఒక చిన్న సోషల్ ఇష్యూని నవ్వే అలాగుంటుందండి. ఓకే, నవ్వే అలాగుంటుంది. ఇప్పుడు దీనిలో డ్రింకర్ సాయిని తీసుకున్న ఒక మంచి సోషల్ మెసేజ్ని
ఈ మెసేజ్ చెప్తున్నాడు ఇస్తున్నాడు అన్న ఫీలింగ్ రాకుండా చెప్పా మెసేజ్ అని ఎక్కడ తెలియకుండా చేశా. అవును, అండర్ కరెంట్ మెసేజ్ ఉంటుంది. అట్లా రీసెంట్ గా ఉపేంద్ర కూడా ఇంటర్వ్యూలో ఇంటరాక్ట్ అవుతూ మెసేజ్ లో ఇవ్వాలంటే మెసేజ్ లో చేస్తా కదా, సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది. అట్లా నేను కూడా ఏంటంటే నేను చెప్తే ఏదో మారిపోతాను కాదు, ఒక ఫుల్ఫిల్గా మంచి సినిమా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. అది కమర్షియల్ యాంగిల్ వెళ్తానే ఒక చిన్న ఎలిమెంట్ని టచ్ చేద్దాం, అది ఉపయోగపడాలి. ఇది పిచ్చి సినిమాలు చేయడా, వీడికి మంచి సినిమాలు చేసుకుంటాడు, దాన్ని కమర్షియల్ వేలో చెప్తాడు అన్నది అనుకోవాలని నా కోరిక అండి. నేను చేసే ప్రతి సినిమాలోనే ఆ ఎలిమెంట్ లేకుండా మాత్రం చేయలేదు, ఎందుకంటే నాకు ఉండాలి, అందరికి నచ్చాలి. ఫైనల్గా నెక్స్ట్ స్క్రిప్ట్ ఒకటి ఉంది ఆయన దగ్గర, మామూలు లేదు. ఇప్పుడు వరకు ఆ క్యారెక్టరే లేదు, ఆ క్యారెక్టర్ మీద ఎవరు సినిమా కూడా తీలా. మీరే చేస్తారు అయితే? నాకు తెలీదు, ఆయన లేదు మనోడే చేస్తారు. నాకేం తెలుసు, మనకు అవకాశం ఇస్తారు లేదు. ఒకటంటే మేము ఇద్దరు ఏమనుకున్నామంటే, మనం ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పంచుకున్నాం, ఒకళ్ళ బాధలు పంచుకున్నాం, భగవంతుడి దయ వల్ల సినిమా పెద్ద హిట్ అయితే ఎవడెవడో వచ్చేస్తాడు, చేసేద్దాం అంటారు. మనకి ఎవరు సాయం చేశారో ఈ ప్రాజెక్ట్ బయటకు వెళ్ళడానికి, ఈ ప్రాజెక్ట్ నుంచి మనల్ని ఎవరు గట్టిని పడేశారో అలాంటి వాళ్ళు కృతజ్ఞతగా మనిద్దరం చేద్దాం, మనిద్దరం కలిసి చేద్దాం, అంతే కదండి. క్యాష్ చేసుకు మనకు హెల్ప్ అయ్యేవాడు ఎవడు ఉండడండి. సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చేవాడు మనకు అక్కర్లా, వాళ్ళు ఎందుకు, వాళ్ళు లేకుండా మనం హిట్ కొట్టాం. వేరే వాళ్ళతో చేసిన ఆ క్యారెక్టర్ మాత్రం ఉంచండి, నేను చేస్తాను. లేదు మనోడే చేస్తాడు, ఎవరు చేయడు. ఎందుకంటే మా ఇద్దరికి అలా ట్యూనింగ్ ఉంది చక్కగా, ట్యూనింగ్ బాగుంది, మేము ఇద్దరం కలిసి చేసుకుంటాం, ఒక 2-3 సినిమాల వరకు చేసుకుంటాం, ఇద్దరికి బోర్ కొడితే అప్పుడు బయటకు వెళ్తాం. సెట్లో కూడా మేము ఇద్దరం పక్క వెళ్ళిపోతే గుసగుసలు ఆడుతున్నాం అనుకుంటారు అందరూ. మేము అసలు ఇన్ అండ్ అవుట్ ఒక్క దాని గురించి, సినిమా గురించి తప్పించి దేని గురించి అసలు ఇప్పుడు వరకు మాడుకోవాలి, రాదు దేని గురించి మాడుకోవాలి. ఇది అలా చేయాలి ఎలా చేయాలి అని ఆయన అనుకుంటూ ఉంటే నేను వింటూ ఉంటాను. మనకి ఆయన థింక్ చేసేటప్పుడే మనం వింటూ ఉంటే చాలా ఈజీగా చేసి వచ్చాను. దాని గురించి మాట్లాడుతామే కానీ వేరే అసలు ఏమి ఉండదు. ఓకే, అట్లాగండి. మనం ఏంటంటే ఒక సోషల్ ఎలిమెంట్ అనేది నాకు ఇష్టం అండి. ఇది కూడా ఏంటంటే బేస్డ్ అనే ట్రూ స్టోరీ ఉంటుంది దీనికి. ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలి, ఈ సినిమా ఓకే అవ్వాలంటే అన్న థాట్ వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ అంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లోనే. అది నాకు అంటే ఎంత హాని చేసిందంటే, సంవత్సరాల తరబడి నా వెనకాల పడతా ఉండేది. అది పొరపాటు చేయకుండా ఉంటే బాగుండేది, అది చేయకుండా బాగుండేదేమో. అది అందరిలో జరుగుతుంది ప్రజెంట్. నాకు అదే మెయిన్ పాయింట్ అయిపోయింది. నాకు ఆ పర్సన్ ఎవరు ఏంటిది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తాను. బేస్డ్ అండ్ ట్రూ స్టోరీ. నేను చెప్పేదాని గురించి ఆల్మోస్ట్ మేము 1 day డిస్కస్ చేసుకున్నాం. ఏంటి మీరు అప్పుడు ఏం చూసారు ఏంటి అనేది ఆయన చెప్పారు. చూసి ఆయన్ని క్లైమాక్స్లో చేయించాను, హీరోతో మా ధర్మాత చేయించాను. ఆ కళతో చూసి ఆ పైన స్ట్రగుల్స్, ఎదుటి ఎట్ట పడతాడు, నేను పడ్డా, అది ఇతను నమ్ముకున్న వాళ్ళు ఎలా పడ్డారు స్ట్రగుల్స్ అయ్యి. ఇన్ని రియాలిటీ దగ్గర ఇప్పుడు మీరు చూశారు, టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, మెచ్యూర్డ్గా ఉన్నాయి లేవా ఫ్రేమ్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ మెచ్యూర్డ్గా ఉందా, లేకపోతే చీప్గా తీసారంట అన్నట్టుందా మీరు చెప్పండి. అదే తెలియదు. అలాగే క్లైమాక్స్ కూడా యాక్టింగ్ కూడా వెళ్ళి, యాక్టింగ్ కూడా హీరోయిన్ యాక్టింగ్ అవ్వచ్చు, అమ్మాయిది కానీ మనోడిది కానీ పిండేస్తారు సార్. నేను ఒకటే గ్యారంటీ ఇవ్వగలనండి, ఒక ప్రేమిస్తే సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మనం అంత బాధపడ్డాం, అరే ఆడికి అలా జరిగితే ఏంటి అలా అయింది అని బాధపడ్డాం. 7G బృందావన్ కాయలు వచ్చిన తర్వాత పాప అమ్మాయి చచ్చిపోతే లాస్ట్లో ఎంత బాధపడ్డాం. అలాగే మన సినిమాలో కూడా ఆ ఫీల్ అనేది హంట్ చేస్తాను కొన్ని రోజుల పాటు, అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. అది ఆ ఫీల్ కనుక నేను తీసుకురాలేకపోతే జనాలు ఇంకో సినిమా కూడా కష్టం అండి, నేను చేయను. అంటే చెప్తున్నా ఏదో సినిమా మార్తాండ్ గారు ఫస్ట్ ఎడిటరే కదా చూసేది, ఆయన సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత నాకు టెన్షన్, ఎందుకంటే వేరే సినిమా నేను వెళ్తా ఉన్నాను ఆ షూట్స్కి, బాగాలేదా సినిమా, ఏది ఎవరైతే సినిమా తీసారో వాళ్ళకి చెప్తున్నారు ఈయన బాగాలేదా అది ఇదని. నేను అడిగా, నాకు పరిచయం లేదు, నాకు తెలియదు కదా సార్. చెప్పేస్తారు అంతే, డైరెక్టర్ బాధపడతారు, ప్రొడ్యూసర్ బాధపడతారు, నాకు తెలియదు సార్. ఏం సార్ ఆయన అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు మన సినిమా అయినా అలాగే చెప్తారంటే నీకు డౌట్ అలాగే చెప్తారు, నువ్వు ఇంకా కంగారు పడుకో అని చెప్పారు ఈయన. కానీ అయినా కానీ నాకు ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు ఒకటి అందరికీ నచ్చడం లేదు, పర్స్పెక్టివ్ ఉంటుంది. గొప్ప గొప్ప సినిమాలు కూడా నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఆయన ఏమైనా ఉంటారా అనుకుంటే, కామెడీ ఏంటంటే ఆయన ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమా, గట్టిగా ఆడిద్ది, థియేటర్కల్ మూవీ, నేను ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతానని చెప్పి ఒక మనిషితో చెప్పారు. ఒకటే మాట అంటే నేను చాలా హ్యాపీ ఫీల్. వెంకటేష్ గారి జడ్జిమెంట్ తెలిసిందండి, ఇండస్ట్రీ మొత్తం తెలుసు. ఆయన జెన్యూన్గా ఉంటాడు, జెన్యూన్గా మాట్లాడతాడు. ఏదైనా ఆ పెద్ద సినిమా విషయంలో కూడా సందేహిస్తాను, చిన్న సినిమా విషయంలో ఆయన వేస్ట్ అండి, తీసి పక్కన పడండి. మధ్యలో 4-5 times నాకు మళ్ళీ సార్ ఎలా ఉంది సార్ ఏంటి సార్ అంటే, ఆగండి ధర్మ గారు, నేను మొత్తం మ్యూజిక్ అన్నీ పడ్డాక చెప్తా, అన్నీ పడ్డాక చెప్తాను, ఎప్పుడుకో మొన్న ఈ మధ్య చెప్పారు అది. గుడ్.
సో డిసెంబర్ 27th 27th అండి, డిసెంబర్ 27th రిలీజ్ అవుతుంది సినిమా. సో మీరు అనుకున్న డ్రీమ్స్ ఈ సినిమా తెచ్చి ఇవ్వాలి. యూ షుడ్ ఎస్టాబ్లిష్ యాజ్ అన్ యాక్టర్ మోర్ దెన్ హీరో. ఎందుకంటే మీ టార్గెట్ కూడా అదే, ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో అది జరగాలని చెప్పి మేనిఫెస్ట్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద థ్యాంక్ యూ.